Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, chapter 23, verse 10. ఈరోజు మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. And he it is that fighteth for you. తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. In the last chapters of Deuteronomy, ద్వితీయోపదేశ కాండం యొక్క చివరి అధ్యాయంలో it was Moses who gave his final instructions to Israel to obey the commands, God's commands for their blessings. మోషే ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలకి విధేయత చూపించడం వలన ఆశీర్వాదాలు వస్తాయి. And their protection will be based on their obedience. మరి వారి యొక్క విధేయత పైనే వారి భద్రత కూడా ఆధారపడి Even ఉంది. their prosperity. అంతేకాదు వాళ్ళ అభివృద్ధి కూడా. Now in Joshua 23, ఇప్పుడు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో Joshua became old యెహోషువ వృద్ధుడైనాడు. and he was encouraging the Israelites to obey God's commands. ఇశ్రాయేలీయులని దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయులు కావాలి అని వాళ్ళకి He ఆజ్ఞాపిస్తున్నాడు. put in their minds all the great things God had done for them in his days. దేవుడు వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరినాడు. And he exhorted them to be courageous. ఇక ధైర్యంగా ఉండాలని కూడా వాళ్ళని హెచ్చరిక చేసినాడు. And he asked them to bury the idolatry. విగ్రహారాధన అంతా కూడా భూస్థాపితం చేయమని కూడా He asked them ఆజ్ఞాపించాడు. to forget it. వాటిని మర్చిపోవాలని కూడా చెప్పినాడు. He asked them to be consistent. వారు నిలకడగా ఉండాలని కూడా కోరినాడు. And it is truly a wonderful testimony of his leadership that as long as he lived, people followed God. మరి ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే యెహోషువ జీవించినంత కాలం, బ్రతికినంత కాలము ప్రజలు ఆయన మాటకు విధేయత చూపించినారు. They followed God. వాళ్ళు యెహోవాను అనుసరించినారు. Joshua 24:31. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం It is written like this. ఈ విధంగా రాయబడింది. And Israel served the Lord all the days of Joshua. యెహోషువ దినములన్నిటను వారు యెహోవాను సేవించుచు వచ్చిరి. What a wonderful leadership. ఎంత అద్భుతమైన నాయకత్వం. Not only he is a military leader, ఆయన మరి సైన్యాధిపతి మాత్రమే but కాకుండా he is a spiritual leader. ఆత్మ సంబంధమైన నాయకుడు As కూడా. long as Joshua lived, all the Israelites followed the Jehovah. యెహోషువ బ్రతికినంత కాలం ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవా దేవుని అనుసరించినారు. Same thing is repeated in Judges 2:7. ఇవే సంగతులు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా So రాయబడింది. in the verse for our meditation మరి today, ఈ రోజు మన ధ్యానం కొరకైన వచనంలో he says that you shall chase 1,000. ఇక్కడ ఏం రాయబడి అంటే ఒకడు 1000 మందిని తరుమును. What does it mean? దీని అర్థం ఏమిటి? The people of God were few in number. దేవుని ప్రజలు సంఖ్యకి చాలా కొద్ది మంది. They are weak in comparison with the host of their enemies. మరి వారి శత్రు సైన్యంతో పోల్చుకుంటే వీళ్ళంతా బలహీనులు. This was the case of Jews also. అదే యూదుల పరిస్థితి అంతే. It is so in comparison of the church also with the great godless heathen world. మరి ఇక సంఘం కూడా నిర్దేవుడైనటువంటి ఈ అన్య లోకంతో పోల్చుకుంటే సంఘం పరిస్థితి కూడా It అట్లాగే is ఉంది. true in our spiritual resources also. మన ఆత్మ సంబంధమైన వనరుల మాటకు వస్తే కూడా అదే సత్యం. Because the dangers that beset our inner life, they are many. ఎందుకంటే మన యొక్క అంతర్య జీవితాన్ని చిక్కులో పెట్టేటువంటి అనేకమైన అపాయాలు ఉన్నాయి. The comparison is as 1 to 1,000. ఇక్కడ సరిపోలిక ఎట్లా ఉంది? ఒకడు 1000 మందితో సమానం. But actually God fights for us. వాస్తవంగా అయితే దేవుడే మన కొరకే యుద్ధం చేయవాడు. This is the experience of the people of God in all ఇది generations. తరములన్నిటిలో కూడా దేవుని ప్రజల అనుభవం. It is a divine law that success shall not depend on the numbers or visible strength. విజయం అనేది మనకి ఎంతమంది సైన్యం ఉందా, మనకి ఎంత బలం ఉందా దానిపైన ఆధారపడింది కాదు. So that is a divine law. అది దైవికమైనటువంటి ఆ యొక్క నియమం అది. God is not always on the side of big battalions. దేవుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సైన్యం వెనకాల ఉండడు. People having many resources also will be defeated because God is against them. అనేకమైన వనరులు కలవారు కూడా ఓటమి పాలవుతారు. కారణం దేవుడు వారికి విరోధిగా In ఉన్నాడు. spiritual warfare also, ఆత్మ సంబంధమైన యుద్ధంలో కూడా same rule can be applied. ఇదే నియమము వర్తిస్తుంది. Paul may be a tent maker, పౌలు గుడారాలు కుట్టుకునేవాడు కావచ్చు. yet he was stronger than the Sanhedrin. అయినను ఆ సన్హెద్రిన్ మహాసభ కన్నా ఆయన బలవంతుడే. The monk Martin Luther was victorious over the powerful Pope and the whole Roman Catholic hierarchy. మరి ఆ మునీశ్వరుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు కూడా ఆ పోపు వారి యొక్క అధికారం, వారి బలగానికి ఈయన ఎంతో ధీటుగా నిలిచినవాడు. And he was victorious. ఆయన విజయశాలిగా The ఉన్నాడు. upper room gathering in Jerusalem was a small gathering. యెరూషలేములో మేడగదిలో వారి సమావేశం చూస్తే అది చాలా చిన్న సమావేశం. They were filled with fear వాళ్ళు భయముతో నిండి ఉండినారు. compared to the Jewish powers of that day and the Roman government. ఆ రోజున యూదుల యొక్క శక్తిని మనము రోమా ప్రభుత్వంతో పోల్చి చూస్తే And see, the Jews and the Romans are against the Christians. యూదులు రోమి
రోమీలు కూడా క్రైస్తవులకి వ్యతిరేకులుగా When ఉన్నారు. compared to the power of the Jewish powers and also the Roman government, the Christians are very feeble. యూదులు మరియు రోమిల యొక్క అధికారం వారి బలగంతో సరిపోల్చుకుంటే దేవుని ప్రజలైన వారు సంఖ్యకి చాలా తక్కువ, బలహీనులు. Nothing could have looked feebler than Christianity in its beginning. కాబట్టి ఆరంభంలో మనం చూస్తాం క్రైస్తవ్యం కన్నా ఇంకా బలహీనమైనది ఏది లేదు. But in the first 3 centuries, అయితే మొదటి 3 శతాబ్దాలలో conquered the Roman Empire. రోమా సామ్రాజ్యాన్ని వాళ్ళు జయించినారు. Roman Emperor Constantine declared Christianity as state religion. ఆ రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ఈ క్రైస్తవ్యమే ఆ దేశానికి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మతంగా ప్రకటన చేసినాడు. His mother Helena was a great believer of Jesus Christ. తన తల్లి హెలెనా యేసుక్రీస్తు ప్రభువారి ఒక మంచి భక్తురాలను. Even today, ఈ రోజు కూడా Christianity is the most powerful factor of life of the foremost races of mankind. కాబట్టి మానవాళిలో ఉన్నటువంటి సకల జాతులతో చూసుకుంటే క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం, అది చాలా బలహీనంగా కనబడుతుంది. So it is the most powerful factor of life. అంటే జీవితానికి అది ఎంతో శక్తివంతమైనటువంటి విషయంగా So చూడవచ్చు. God promised victory to his people. దేవుడు తన ప్రజలకు విజయం ఇస్తానని వాగ్దానం So the చేస్తున్నాడు. victory is not possible. Victory is not only possible in spite of apparent weakness, చూడండి, ఎంత బలహీనత ఉన్న కారణాన్ని బట్టి విజయం సాధ్యం కాకపోవడం మాత్రమే కాకుండా but it is possible. అది సాధ్యం అవుతుంది, But it is certain also. అది ఖచ్చితంగా జరుగుతుంది. It is promised by God. దేవుని చేత వాగ్దానం చేయబడింది. Israel as a country was so successful. ఇశ్రాయేల్ ఒక దేశంగా ఎంతో విజయవంతంగా ఉంది. Similar are the triumphs of Christianity. అలాగే క్రైస్తవ్య జీవితంలోని విజయాలు కూడా. And therefore let us see that we are on the side of the truth, right and God. కాబట్టి సత్యం పక్షంగా దేవుని పక్షంగా మనం ఉండాలి. Then let us be trustful and hope. Then let us be trustful and hopeful. కాబట్టి మనం నమ్మకత్వంగాను నిరీక్షణ కలవారంగాను ఉందాం. Then victory is guaranteed if we are on God's side. అప్పుడు మనం దేవుని పక్షంగా ఉన్నప్పుడు విజయం ఖచ్చితంగా నిశ్చయంగా ఉంటుంది So మనకి. the secret of victory is the help from God and His presence. విజయానికి రహస్యము దేవుని యొద్ద నుండి సహాయము, దేవుని యొక్క సన్నిధిని బట్టి At the వచ్చేది. same time, అదే we సమయంలో have to do our job. మనం చేయవలసిన పని మనం చేయాలి. Israel must be brave and faithful. ఇశ్రాయేల్ ఎంతో ధైర్యంగాను నమ్మకంగాను ఉండాలి. They must labor and fight. వాళ్ళు ప్రయాసపడి ఉండాలి, వాళ్ళు యుద్ధం పోరాటం చేయగలవారే ఉండాలి. Yet victory is not secured by these means alone. అయినా విజయము కేవలం వీటి ద్వారా మాత్రం రాదు. Joshua points to the true ground of assurance. యెహోషువ మరి నిశ్చయతకి ఒక నిజమైనటువంటి పునాదిని చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తాడు? The Lord your God, He is it that fighteth for you. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయవాడు. How does God fight for us? దేవుడు మన పక్షంగా ఎట్లా యుద్ధం He చేస్తాడు? fights for us in His providence. ఆయన తన యొక్క సదుపాయాన్ని బట్టి ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. God turns all the events that they shall minister to the victory of His people. దేవుడు సమస్తం కూడా తన ప్రజల విజయం కొరకై మార్చేస్తాడు. He ఆయన governs all things in such a way that no calamity or temptation can harm His people. సమస్తమును ఆయన ఎట్లా అదుపు చేస్తాడంటే ఏ ఉపద్రవమైనా కానీ ఏ ఇబ్బందులైనా తన ప్రజలను ఓటమి పాలు కాకుండా He చేస్తాడు. regulates all things. సమస్తమును కూడా ఆయన At నిర్వహిస్తుంటాడు. the same time, అదే సమయంలో God guides our thoughts and inner lives. దేవుడు మన యొక్క ఆలోచనలు నడిపించేవాడు, మన ఆంతర్య జీవితాన్ని నడిపించేవాడు. Is it not amazing that Pharaoh, the oppressor, and great king Nebuchadnezzar were led by God to do God's will? చూడండి, నెబుకద్నెజర్ కానీ ఫరో కానీ దేవుని ప్రజలు అనగదొక్కువారు, వీళ్ళు మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారుగా లేరా? Unconsciously they did the will of God. కాబట్టి వాళ్ళు ఎరుగకనే దేవుని చిత్తాన్ని చేయగలిగినారు. Even the bitterest opponent of God's will cannot say no to God's will. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఎంత మరి కఠినమైనటువంటి వారైనా దేవుని చిత్తాన్ని కాదనలేరు. All things and all men are under His control. కాబట్టి సమస్తము ప్రజలందరూ కూడా దేవుని యొక్క నియంత్రణలో ఉన్నారు. Also God fights for us by inspiring us with strength to fight. దేవుడు మనకి బలమునిస్తూ శక్తినిస్తూ ఆయన మన పక్షంగా యుద్ధం చేసి మనం జయం పొందేవారుగా చేయవాడు. Joshua saw it in his own life from the beginning. యెహోషువ ఆది నుండి కూడా తన జీవితంలో ఈ సంగతులను చూసినవాడు. It was with Amalekites at Rephidim in Exodus 17. నిర్గమకాండ 17వ అధ్యాయంలో రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు And he witnessed very personally as to how the raised hands of Moses and the sword of his own hand
brought victory. మోషే చేతులు పైకెత్తడం వలన, యెహోషువ తన కత్తి ఉపయోగించడం వలన దేవుడు ఏ విధంగా యుద్ధములో జయం ఇచ్చినాడో దానికి ప్రత్యక్ష సాక్షి యెహోషువ. And all the principle he learned under the able leadership of the man of God Moses, he was telling to the people of Israel. దైవజనుడైనటువంటి మోషే నాయకత్వంలో సమస్తమును కూడా ఆయన ఎరిగిన వాడే, చూసిన వాడే, తన ప్రజలకి ఆయన వాటినే So తెలియపరుస్తున్నాడు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులు, though we are small in number, మనము సంఖ్యకి చాలా కొద్ది మందిమైనా, though our strength is very little, మనకున్న శక్తి చాలా తక్కువైనా let us not worry. మనము ఏమాత్రం చింత God చేయకూడదు. is on our side. దేవుడు మన పక్షంగా He will ఉన్నాడు. fight our battles. ఆయన మన యుద్ధములను Not చేయవాడు. only we ourselves, but God also is more desirous to see us victorious. మనం మాత్రమే కాదు, దేవుడు కూడా మనం విజయశాలురుగా ఉండాలని ఆయన He కోరుతున్నాడు. want to see his people as victors in this world. తన ప్రజలు ఈ లోకంలో జయశాలురుగా ఉండాలని And కోరుతున్నాడు. also in the coming world, he wants his people to be with him eternally. రాబోయే లోకంలో తన ప్రజలు నిత్యత్వము ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరుతున్నాడు. Then why to fear or doubt? మనం అలాంటప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు సందేహం? Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి in సహోదరులారా, all your life's problems, let us be courageous. నీ జీవిత సమస్యలన్నిటిలో కూడా ధైర్యంగా ఉందాం. Let us go forward. ముందుకు సాగిపోదాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు we తండ్రి, thank thee for the leaders like Joshua. యెహోషువ లాంటి నాయకులను బట్టి వందనములు He చెల్లిస్తున్నాం. not only brought victory to the Israelites in the promised land, వాగ్దాన దేశంలో ఇశ్రాయేల్ ప్రజలకి విజయాన్ని చేకూర్చడం మాత్రమే but he కాకుండా is a spiritual leader. ఆత్మ సంబంధమైన What నాయకుడుగా a కూడా wonderful certificate thou hast given. ఎంత అద్భుతమైన ధృవీకరణ ఇచ్చినారు. As long as Joshua lived, all the Israelites walked in the ways of the Lord and they were obedient to the Lord Jehovah. యెహోషువ బ్రతికినంత కాలము ఇశ్రాయేల్ ప్రజలు యెహోవాను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండినారు. O Lord, help us also to be like that. మేమును ఆ విధంగా ఉండటకు సహాయం Help us చేయండి. not to fear nor doubt because you are on our side. దేవా, మీరు మా పక్షంగా ఉన్నారు కాబట్టి మేము భయపడకుండా, సందేహించకుండా ఉండలాగా The dear ones చేయండి. who are hearing this message, మరి వర్తమానం వింటున్న ప్రియులైన if వారు they are going through battles, ఏదైనా యుద్ధాల గుండా if they are వెళ్తున్నట్లయితే, the children of God, దేవుని పిల్లలైతే help them to depend on thy promises. నీ వాగ్దానాలపైన ఆధారపడేటట్లు చేయండి. Help them to believe in thee for their victory. ప్రభువా, వారు విజయం సాధించటకు నీపైనే నమ్మిక ఉంచేవారుగా చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the victorious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి విజయవంతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.